విడిపోయిన 5 ఏళ్ల తర్వాత కలెక్టర్గా మారిన ప్రేయసి కూలి పనిలో ఉన్న తన ప్రియుడి గుడిసెకు వచ్చింది. ఆ తర్వాత జరిగింది ఎవరూ ఊహించలేరు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు అది. ఆ రోజు ఉదయం నుంచే ఆ గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పల్లెటూరి మట్టి రోడ్లన్నీ తుడిచి రంగురంగుల ముగ్గులు వేశారు. ఇంటింటికి బంతిపూల మాలలు, మామిడాకు తోరణాలు ముస్తాబయ్యాయి. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరి ముఖాల్లోనూ ఏదో తెలియని ఆతృత, సంతోషం. కారణం, ఆ గ్రామంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ వసుధ గారు వస్తున్నారు. కాలేజీ ప్రాంగణంలో భారీ వేదిక సిద్ధమైంది. మైకుల్లో దేశభక్తి గీతాలు వినపడుతున్నాయి. విద్యార్థులు తాము చదవాల్సిన ప్రసంగాలను 1-2 సార్లు చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంటే గ్రామ పెద్దలు డెకరేషన్, ఇతర ఏర్పాట్ల హడావిడిలో మునిగిపోయారు. కొద్దిసేపటికే దూరంగా సైరన్ల శబ్దం వినిపించింది. కలెక్టర్ కాన్వాయ్ గ్రామంలోకి ప్రవేశించింది. సెక్యూరిటీ వాహనాల మధ్యలో ఉన్న కారు వెనుక సీట్లో కూర్చొని కిటికీ అద్దాల గుండా బయటకు చూస్తుంది కలెక్టర్ వసుధ. చుట్టూ పచ్చని పొలాలు, చల్లని గాలి, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, అవన్నీ ఆమె మనసులో ఏదో తెలియని పాత అనుభూతిని, తీపి జ్ఞాపకాలను తట్టిలేపాయి. ఆ ఊరి అందాలను తిలకిస్తూ, ఆలోచనలలో మునిగి తేలుతూ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంది వసుధ. కారు కాలేజీ గేటు దగ్గరకు రాగానే విద్యార్థులు ఆమెపై పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. గ్రామ పెద్దలు, కాలేజీ ప్రిన్సిపల్ ముందుకు వచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక అందమైన బొకేను ఆమెకు అందించారు. ఆ బొకేను చూసిన క్షణం వసుధ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఎందుకంటే అది మామూలు బొకే కాదు. ఒకే ఒక వింత మొక్కపై 5 వేర్వేరు రకాల రంగురంగుల పూలు వికసించి ఉన్నాయి. అంతకంటే ఆమెకు షాక్ గురి చేసింది ఆ బొకేపై ఉన్న చిన్న ట్యాగ్. దానిపై వసుధ ఫ్లవర్స్ అని రాసి ఉంది. ఆ పేరును, ఆ 5 రకాల పూల అద్భుతాన్ని చూడగానే 5 ఏళ్ల క్రితం తన